హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో వన్ సింగిల్ ఫార్ములా ఫిల్టర్లో మనం ఒక సింగిల్ ఫార్ములా ఉపయోగించి మనం నాన్ అడ్జసెంట్ కాలమ్స్ నుంచి వాల్యూస్ని ఎలా రిట్రీవ్ చేయాలి, మల్టిపుల్ నాన్ అడ్జసెంట్ కాలమ్స్ నుంచి వాల్యూస్ని ఎలా రిట్రీవ్ చేయాలి, అది కూడా యూనిక్ వాల్యూస్ని ఎలా రిట్రీవ్ చేయాలి, మనం డైనమిక్గా ఎలా వాల్యూస్ని రిట్రీవ్ చేయాలి ఈ వీడియోలో చూద్దామండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చూడండి, మనం డేటా తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎంప్లాయీ డేటా ఉందండి. ఎంప్లాయీ డిపార్ట్మెంట్, నేము, జాయినింగ్ డేటు, బర్త్ డేటు, పొజిషన్, శాలరీ, ఈ కాలమ్స్ ఉన్నాయండి. మనకు చూడండి, ఎర్నింగ్ మోర్ దెన్ 1 lakh, 1 lakh అంటే ఎక్కువ ఎర్న్ చేసే వాళ్ళకి సంబంధించింది నేము, పొజిషన్ డీటెయిల్స్ కావాలి. చూడండి, ఇక్కడ మన డేటాలో నేమ్ వచ్చేసి ఇక్కడ సెకండ్ కాలంలో ఉంది, పొజిషన్ వచ్చేసి ఇక్కడ 5th కాలంలో ఉంది. చూడండి, మధ్యలో ఇవి ఉన్నాయి చూడండి. సో మనకి నాన్ అడ్జసెంట్ కాలమ్స్ ఇలా డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి కదా, వీటి నుంచి మనం వాల్యూస్ని ఎట్లా తీసుకోవాలి బేస్డ్ ఆన్ దిస్ కండిషన్ చూద్దాం పదండి. మనం ఆఫీస్ 365లో ఫిల్టర్ అని మన ట్రెడిషనల్ ఫంక్షన్ ఉందండి. మనం ఆ ఫంక్షన్ యూజ్ చేద్దాం. బిఫోర్ దట్ అండి, ఎప్పుడైతే మనం ఈ డేటాను మనం టేబుల్ గా కన్వర్ట్ చేద్దాం. మనం దీన్ని ఇక్కడ కర్సర్ ఎక్కడైనా పెట్టండి, దీన్ని Ctrl T అనండి. మనకి ఇది ముందు టేబుల్ గా కన్వర్ట్ చేద్దాము. చూడండి, ఇక్కడ టేబుల్ ఉంది కదా, నేను ఇక్కడ జస్ట్ కన్వర్ట్ చేసి టేబుల్ నేమ్ మారుస్తున్నాను. మనకు సోర్స్ లేకపోతే ఈఎంపీ డేటా, ఎంప్లాయీ డేటా కదా, ఈఎంపీ డేటా అని పెట్టానండి. చూడండి, నేను ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఫిల్టర్ చూడండి, సింటాక్స్ చూడండి. ఫిల్టర్ అరే ఇంక్లూడ్ ఇఫ్ ఎంప్టీ. చూడండి, అరే వచ్చేసి మనకు నేమ్, పొజిషన్ కావాలి కదండి. ఇక్కడ నేమ్ నుంచి తీసుకుంటున్నాయి. ఇక్కడ చూడండి, Ctrl Shift రైట్ యారో, మనకు ఓన్లీ నేమ్. చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు ఫిల్టర్ అరే వచ్చేసి చూడండి, నేమ్ నుంచి పొజిషన్ వరకు తీసుకుంటున్నా. చూడండి, ఇక్కడ నుంచి Ctrl Shift డౌన్ ఆరో, కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టారనుకోండి, మళ్ళీ మీరు ఫార్ములా కాడికి వెళ్ళిపోతారు. కామా ఇస్తున్నాను. నెక్స్ట్ ఇన్క్లూడ్ కదా, మనకి ఇన్క్లూడ్ ఏంటి, శాలరీ వచ్చేసి చూడండి, కంట్రోల్ బ్యాక్ స్పేస్ అండి. శాలరీ అనేది గ్రేటర్ దెన్ ఇది కదా 1 lakh. చూడండి, ఇక్కడ చూడండి, గ్రేటర్ దెన్ అనొచ్చు, గ్రేటర్ దెన్ ఈక్వల్ కూడా అనొచ్చు, కానీ సరే ఇన్ దిస్ కేసు నేను గ్రేటర్ దెన్ అంటున్నా. చూడండి, గ్రేటర్ దెన్ 1 lakh. సో నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటండి, ఇఫ్ ఎంప్టీ. ఇప్పుడు ఈ కేసులో మనకు నో మ్యాచెస్ ఫౌండ్ కాబట్టి మనకు ఇక్కడ మనం ఎంప్టీ పెట్టవచ్చు, లేదు అని అంటే మనం పెట్టవచ్చు, నో ఇష్యూ. సో నేను చూడండి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు నేము, ఇవి డేట్స్ అండి. చూడండి, ఇది జాయినింగ్ డేటు, ఇవి డేట్స్, ఇవి డేట్ ఫార్మాట్స్ అనమాట. ఇవి చూసారా, Ctrl Shift డౌన్ ఆరో, ఇవి డేట్ అనమాట. ఇవి జనరల్ ఉన్నాయి కదా, కొంచెం మీరు డేట్ పెట్టుకుంటే డేట్ ఫార్మాట్లోకి వచ్చేస్తాయి. ఇవి చూసారా, మనకు నేమ్, ఈవెన్ తో మనకు నేము, డిపార్ట్మెంట్ కావాలి, అయినా కూడా ఇవి వచ్చేసినాయి. సో మనకి ఈ 2 కాలమ్స్ అక్కర్లేదు, మనకు ఓన్లీ నేమ్, డిపార్ట్మెంట్ కావాలి. చూడండి, నేను అప్లై ఏం చేస్తున్నాను. ఇక్కడ మనకు ఫిల్టర్ లో ఒక ట్రిక్ ఉందండి. అదేంటంటే అరే కాన్స్టెంట్స్, అరే యూజ్ చేస్తాం మనం. ఇక్కడ అరే కాన్స్టెంట్స్ యూజ్ చేసి వాల్యూస్ ని ఫ్లాగింగ్ చేసుకుంటాం. చూడండి, అది ఎలాగో నేను ఏం చేస్తున్నా చూడండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫిల్టర్ యూజ్ చేస్తున్నా. చూడండి, చూడండి, అరే అంటే ఇదండి మన రిజల్ట్ అరే. నెక్స్ట్ కామా, ఇక్కడ చూడండి, ఇది అరే. నేను అరే గురించి మీకు నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. చూడండి, అరే కాన్స్టెంట్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకు ట్రూ అంటే మనకు చూడండి, చూస్తున్నాను, మనకు ట్రూ వాల్యూ వచ్చేసి 1 అండి, ఫాల్స్ వచ్చేసి 0.
సో చూడండి మనకి ఇక్కడ నేను ఇక్కడ చూడండి నేను ఈ వాల్యూస్ ఇస్తున్నాను. ఈ వాల్యూస్ మనం అరేస్ లో తీసుకుందాము. మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి? ఇక్కడ నేమ్ కదా, ఇక్కడ నేమ్ చూడండి. నేమ్ కు మనం 1 ఇద్దాం, ట్రూ వాల్యూ ఇద్దాము. ఇది అవసరం లేదు, 0 ఇద్దాము. ఇది 0 ఇద్దాము. ఈ పొజిషన్ కదా, ఇది 1 ఇచ్చేద్దామండి. చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఈ ప్లేస్ లో 1, 0, 0, 1 క్లోజ్ చేస్తున్నాను. బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి మనకు ఇక్కడ ఓన్లీ ట్రూ వాల్యూస్ మనం 1 వాల్యూస్ వస్తే రిట్రీవ్ అవుతాయి. మనం ఇచ్చాం, ఫ్లాగ్ చేసుకున్న వాల్యూస్, దీన్ని ఫ్లాగింగ్ అంటారు అనమాట. ఇప్పుడు మనకు నేమ్ పొజిషన్ వచ్చినాయి కదండి. ఈ ఫ్లాగింగ్ సొల్యూషన్ ద్వారా మనం ఇప్పుడు నేమ్ పొజిషన్ తీసుకున్నాము. ఇప్పుడు చూడండి ఇందులో మనకు దీన్ని సార్ట్ చేద్దాం. సార్ట్ అంటే చూడండి అసెండింగ్ లా నేమ్ వైజ్ పొజిషన్, లేదంటే ఇక్కడ ముందు ఈ ఫంక్షన్ లోనే సార్ట్ యూజ్ చేద్దాం. సార్ట్ జస్ట్ మామూలుగా ఫస్ట్ మనం క్లోజ్ చేస్తే ఫస్ట్ సార్ట్ అవుతుందండి. చూడండి అసెండింగ్ లో వచ్చేసింది. లేదు నాకు పొజిషన్ వైజ్ సార్టింగ్ కావాలంటే చూడండి నేను ఏం చేస్తున్నా అంటే లాస్ట్ బ్రాకెట్ లో కామా పెట్టి 2 పెడుతున్నా. చూడండి పొజిషన్ వైజ్ స్టార్ట్ అయింది. చూడండి చూసారా, పొజిషన్ వైజ్ స్టార్ట్ అయిపోయింది ఇలా అండి. సో ఇప్పుడు చూడండి దీన్ని మనం ఇప్పుడు కొద్దిసేపు దీన్ని నేను ఏం చేస్తున్నా, హైడ్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ యూనిక్ లిస్ట్ డిపార్ట్మెంట్ అండ్ పొజిషన్ అండి. డిపార్ట్మెంట్ చూడండి, డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది, పొజిషన్ ఇక్కడ ఉంది. నాకు యూనిక్ లిస్ట్ కావాలి, సేమ్ ఇంత ముందు లాగానే అరే కాన్స్టెంట్స్ ద్వారా ఫ్లాగింగ్ సొల్యూషన్ ద్వారా వాల్యూస్ మనం రిట్రీవ్ చేసుకోవడం. ఇలా చూడండి మనం ఫస్ట్ చూడండి, మనం డైరెక్ట్ గా యూనిక్ అప్లై చేస్తే యూనిక్ ఫంక్షన్ చూడండి. అరే ఏంటి? మనకు డిపార్ట్మెంట్ పొజిషన్. చూడండి డిపార్ట్మెంట్ పొజిషన్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు. కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఇస్తున్నా. చూడండి క్లోజ్ చేస్తున్నా, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి మనకు అన్ని వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ జనరల్ గా చూడండి మనకి ఇవి అక్కర్లేదు. సో నేను ఏం చేస్తున్నా, డిలీట్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు ఈ పక్క లేవు కదండి. చూడండి ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూనిక్ ఫంక్షన్ ఇక్కడ ఇస్తున్నా. ఇది చూడండి నేమ్ ఇప్పుడు ఇది ఉంది, నేము డిపార్ట్మెంట్ నేమ్. ఈ పక్క ఇవి ఉన్నాయి అనుకోండి, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో చూసుకోండి, కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లోజ్ చేస్తున్నా. చూడండి పక్క ఉంటే పర్లేదు, బట్ ఇక్కడ ఏం చూడండి డిపార్ట్మెంట్ పొజిషన్, డిపార్ట్మెంట్ వేరే చోట ఉంది, పొజిషన్ వేరే చోట, నాన్ అడ్జసెంట్ కాలమ్స్, వీటిని నాన్ అడ్జసెంట్ కాలమ్స్ అంటారు. ఇలాంటి కేసెస్ లో ఎలా చేయాలంటే చూడండి ముందుగా మనం ఫిల్టర్ చేసుకుందాం. సేమ్ ఇందాక అరే ఫంక్షన్ ద్వారా ఫిల్టర్ అరే. చూడండి డిపార్ట్మెంట్ పొజిషన్ కదండి, ఇక్కడ నుండి కంట్రోల్ షిఫ్ట్ ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ దాకా రండి పొజిషన్ వరకు, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఆరో. ఇది డిపార్ట్మెంట్ అరే వచ్చేసింది కదా. కామా ఇన్క్లూడ్ ఏంటి? శాలరీ కదండి, మనకు కండిషన్ శాలరీ కదా. ఇది తీసుకుంటున్నా శాలరీ గ్రేటర్ దాన్, కంట్రోల్ బ్యాక్ స్పేస్ శాలరీ గ్రేటర్ దాన్ 1 lakh కదా. చూడండి 1 lakh ఇస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. చూడండి అన్ని వాల్యూస్ వచ్చాయి మనకు. సేమ్ ఇవి డేట్స్ అనమాట. మళ్ళీ డిపార్ట్మెంట్ పొజిషన్, జాయినింగ్ డేటు, ఇది బర్త్ డేటు, ఇది పొజిషన్ అనమాట. సో మనకి ఇవి అవసరం లేదు. అందాక ఏం చేస్తాం, ఇక్కడ ఈ ఫిల్టర్ లో డైరెక్ట్ గా ఇంకొక ఫిల్టర్ అప్లై చేస్తుంది. చూడండి ఫిల్టర్ అరే అంటే మనకి ఎండ్ అప్ ఈ రిజల్ట్ అనమాట, కంప్లీట్ అరే కామా. చూడండి సేమ్ ఇక్కడ ఇంతకు ముందు మనం ఏమి ఇచ్చాము ఇందులో. చూడండి మనకి ఏం కావాలి, డిపార్ట్మెంట్ పొజిషన్, డిపార్ట్మెంట్ అంటే ఇది 1. చూడండి నేను ఇది 1 డిపార్ట్మెంట్ పొజిషన్, ఇది మనకు అవసరం లేదు, 0 ఇద్దాం. ఇది 0, ఇది 0,
పొజిషన్ ఇది 1. సో ఇది కూడా అవసరం లేదు మనకు. ఇక్కడ వరకు మనకి ఇంతవరకు తీసుకున్నాం కదా. అరే చూడండి, నిన్న 1 ఇస్తున్నా చూడండి. 1,0,0, చూడండి 1,0,0. ఇక్కడ ఇది 1, ఇది 0, ఇది 0, ఇంకొక 0, 1 పొజిషన్ కావాలి కదా. కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తున్నాను, ఇది క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్ అండ్ పొజిషన్ వచ్చిందండి. ఇందులో ఇప్పుడు మనం ఏం చేద్దాం, యూనిక్ వాల్యూ అప్లై చేద్దాం. ఇక్కడ యూనిక్, చూడండి యూనిక్ అర్రే కదా. అర్రే అంటే మనకు ఈ రిజల్ట్ కంప్లీట్ గా యూనిక్. చూడండి యూనిక్ బై కాలం, చూడండి యూనిక్ వాల్యూస్ వచ్చేసినాయి మనకు. కాలం ఇక్కడ ఉంది చూడండి, యూనిక్ బై, చూడండి అసిస్టెంట్ మేనేజర్ చూడండి యూనిక్ బై. ఇక్కడ ఒక్క నిమిషం, యూనిక్ ఇక్కడ యూనిక్ మనకి ఎంత బై 2 కదా. జస్ట్ క్లోజ్ చేస్తున్నా. చూడండి రిటర్న్ యూనిక్ కాలమ్స్, రిటర్న్ యూనిక్ రోస్. చూడండి ఆపరేషన్స్, అసిస్టెంట్ మేనేజర్, ఆపరేషన్స్ మేనేజర్, చూడండి యూనిక్ వాల్యూస్. మనం డైరెక్ట్ గా ఇక్కడ యూనిక్ ఇచ్చేస్తే ఈ ఫాల్స్ కూడా అక్కర్లేదు. 2 యూనిక్ వచ్చేసినాయి చూడండి. ఇది కూడా అక్కర్లేదు, డైరెక్ట్ యూనిక్ ఇచ్చేసేయండి. బ్యాక్ స్పేస్, ఎంటర్. ఇదండి. సో ఇట్లా మనం వాల్యూస్ చూడండి. ఇప్పుడు ఇందాక ఇది హైడ్ చేసాం కదా, ఇది డైనమిక్ గా వర్క్ చేస్తుందో లేదో చూద్దామండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 lakh ఉంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 120 ఇచ్చాను అనుకో, 120. చూడండి 150 ఇచ్చాను, చూసారా ఇలా ఇది డైనమిక్ గా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టేబుల్లో మనం ఏదైనా యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఐటీ కాకుండా నేను సమ్ లీగల్ డిపార్ట్మెంట్, సమ్ శ్రీనివాస్, సమ్ డేటు 5/2/2022, some 6/2/2023, లీగల్ టీమ్, సమ్ శాలరీ ఏదన్నా పెడుతున్నా అండి 150,000. చూడండి ఇక్కడ చూస్తున్నాం 150,000, 120,000. చూడండి ఇక్కడ శ్రీనివాస్ అనేది జూమ్ చేస్తున్నా చూడండి. శ్రీనివాస్ లీగల్ టీమ్ ఇక్కడ చూడండి అప్డేట్ అయ్యింది చూడండి ఇలా. సో మనం నాన్ అడ్జసెంట్ కాలమ్స్ నుంచి కూడా మనం వాల్యూస్ ని ఇట్లా అరే ఫంక్షన్ ద్వారా ఇట్లా మనం దీన్ని ఫ్లాగింగ్ సొల్యూషన్ అంటారు. దీన్ని ఇట్లా వాల్యూస్ ని మనం రిట్రీవ్ చేసుకోవచ్చండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.